మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్రము యోసేపు దాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేలు కుమారులలో ఒకడు షమయ. షమయాకు గోగు కుమారుడు. గోగునకు షిమీ కుమారుడు. షిమీకి మీకా కుమారుడు. మీకాకు రెవాయా కుమారుడు. రెవాయాకు బయలు కుమారుడు. బయలునకు బెయేరా కుమారుడు. ఇతడు రూబేనీలకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెర తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జకర్యాయును, యోవేలు కుమారుడైన షమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెలవంశపు వారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోను వరకును కాపురముండ్రి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండ్రి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండ్రి. గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండ్రి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7 మికాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జియా, ఏబెరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరి యెరోయకు, యెరోయ గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యెషీషైకి, యెషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండ్రి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను గాదీలలోను మనష్షే అర్థగోత్రపు వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అమ్మువేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ యతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొండ్రి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడి వరకు రూబేనీయులను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండ్రి. మనష్షే అర్థగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును సెనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారిని చెరపెట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను.